వచ్చి ఎంతసేపు అయిందిరా? ఏంటి గురూజీ, మేడం గారు ఇంట్లో లేరా? మా మేడం గురించి పక్కన పెట్టు, మీ మేడం ఆన్లైన్లోనే ఉందిగా. కొన్ని సంవత్సరాలు అయిందిరా నిన్నెలా చూసి. ఏరా, నువ్వు నిజంగా ఆనందంగానే ఉన్నావుగా? ఆ విషయం నన్ను అడగడం కన్నా మీ కళ్ళని అడిగితే బాగా చెప్తే గురూజీ. అదేంట్రా? కొడుకు విజయం సాధిస్తే ఆ విజయోత్సవం తల్లిదండ్రులు కళ్ళకు కనిపిస్తుంది. ఇక్కడ కొడుకు లాంటి శిష్యుడికి ఆనందం దక్కితే తండ్రి లాంటి గురువు కళలో ఆనందం కనిపిస్తుంది. తండ్రి లాంటి ఏంట్రా? తండ్రినే అంతే, ఇంకెప్పుడు నువ్వు అనాథ అనకు. అయ్యా, ఇప్పుడు కూడా నేను అనాథ అన్న పదం వాడలేదయ్యా ద్రోణాచార్య. కాదు నాన్న, దాదాపు ఓ 10 ఏళ్ళ నుంచి నువ్వు నాకు తెలుసు. నేను మీ ఫ్యాకల్టీ కూడా కాదు. అయినా యో మై బెస్ట్ స్టూడెంట్. కారణం ఒకటే, ప్రతి ఒక్కరూ పుస్తకాన్ని కళ్ళతో చూసి నోటితో చదువుతారు. నువ్వు మాత్రం బ్రెయిన్తో చూసి ప్రాక్టికల్గా నేర్చుకునేవాడివి. ఆ తెలుసుకోవాలనే తపనతోనే అన్నీ నేర్చుకుని పక్క క్లాస్ వాళ్ళ డౌట్లు కూడా నువ్వే క్లియర్ చేసేవాడివి. వాట్ ఎ స్మార్ట్ బాయ్ యు ఆర్. నీ సాధనాలు చూసి ముచ్చటేసేది కానీ ఆ ప్రక్రియలో నీకంటూ సపోర్టివ్గా ఒక అమ్మాయి కూడా ఉంటే బాగుండేది అని అనిపించేది. ఈరోజు ఆ లోటు కూడా ఫుల్ఫిల్ అయ్యింది. స్టాఫ్ అందరికీ జెలసీ వేసేదరా నీ వెనకాల ఎప్పుడు అమ్మాయిలు తిరుగుతూ ఉండడం చూసి. యు సచ్ ఎ రొమాంటిక్ గాయ్. ఆ రోజులే వేరండి. కానీ ఆ ఇంటర్మీడియట్ ఇన్సిడెంట్ తర్వాత అమ్మాయిల సంగతి పక్కన పెట్టు, కనీసం ఒకడు కూడా నిన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ ఇంటర్మీడియట్ సంగతి వదిలేయండి. అది కాదురా. వదిలేయండి. సారీ గురూజీ, మీ మీద అరిచేసా. బాగానే ఉన్నాను కదా. నా జీవితంలోకి ఇప్పుడు ఒక ఆనందం వచ్చింది గురూజీ. ఆనందం లైఫ్ అంతా అలాగుంచేస్తా. అదొక్కటి ఉంటే చాలు, నవ్వుతూ బతికేస్తా. దీనికి 100 years. భువన్ మెసేజ్ గురూజీ. ఏంటంట? ఈ అమ్మాయిల మెసేజ్లో మ్యాటర్ ఏం చెప్పరు గురూజీ, కలిసాకే ఏదైనా. హ్యావ్ టు మీట్ అని పెట్టింది. అది సరే కానీ సాయంత్రం ఒకసారి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మాకు పరిచయం చేయరా. మా సర్ప్రైజులు కూడా మీరే చెప్పేస్తే మేము ఎందుకంటే ఇక్కడ. నేను అదే ప్లాన్ చేసా గురూజీ. ఓకే గురూజీ, బాయ్.